భగవంతుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కరెక్ట్‌గా శిక్ష వేశాడు. ఎలాంటి శిక్ష అంటే అతను తట్టుకోలేని విధంగా రాచపుడులు అనేసి రాచపుండు అని వస్తుంది. అతని వీపు మీద వచ్చింది కృష్ణదేవరాయలకి. విశ్వవిఖ్యాతలాంటి ఒక వ్యక్తి, సాహితీ సమరాంగణ సార్వభౌము లాంటి కృష్ణదేవరాయలు మంచం మించి లేవలేని పరిస్థితికి వచ్చింది. నడుము మీద పుట్టిన పుండు, రాచపుండు వీపు మీద అనుకుంటాం. అది పుట్టిన పుండు క్రమక్రమేణా పెరుగుతూ తట్టుకోలేక ఆయన పడ్డ బాధ వర్ణనాతీతం. అందుకే ఎవరు ఉసురు పోసుకోకూడదు అంటారు. ఊరికే పాపాలు చేయకూడదు. నువ్వు మనిషి జన్మ వచ్చింది కదా ఈ జన్మలో అనుకుంటావు, కానీ నెక్స్ట్ జన్మ ఏమిటో తెలియదు. ఒక వ్యక్తి 1970 తర్వాత పుట్టాడు అనుకుంటాం. 70 ముందు అతను ఎక్కడ ఉన్నాడు కనీసం ఒకసారి ఆలోచించాడా? ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోతాడని తనకి తెలుసు. ఒక 70 ఏళ్ళు వచ్చేసరికి 80 ఏళ్ళు, కానీ పాపాలు చేస్తాడే. అవతల వాడి గురించి చెడుగా చెప్పడం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని తప్పుగా చూపించడం, ఇవన్నీ పాపాలు కదా? తప్పు